ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. మనము ఇప్పటి నుంచి ఒక సెల్ఫ్ హెల్త్ కేర్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో కంటిన్యూగా మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటే మనకు 90% జీవనశైలి వ్యాధులే, 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయితే 20% కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే 90% డిసీజెస్ ప్రివెంటబుల్, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తున్నాయి. సో ఇవి రాకుండా ఉండడానికి నివారణ చర్యలు ఎలా పాటించాలి అనే విషయం మీద మనం సెల్ఫ్ హెల్త్ కేర్ సిరీస్ చేస్తున్నాం. మొట్టమొదటిగా ప్రపంచంలో నంబర్ 1 కిల్లర్ ఏంటి? హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్లు రాకుండా మన ఆహారం, మన జీవనశైలి అండ్ ఎలాంటి దినచర్య మనం పాటించాలి అనే విషయం మీద మనం హార్ట్ అటాక్ మీద ఒక సిరీస్ చేస్తాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె జబ్బులు మనం చూసుకుంటే, మనం హార్ట్, రక్తనాళాలు క్లాట్ అయిపోవడం, అంటే అది కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లాంటి పదార్థాల వల్ల కూడా క్లాట్ అవ్వచ్చు, లేదా రక్తనాళాలు ష్రింక్ అవ్వడం వల్ల కూడా క్లాట్ అవ్వచ్చు. చూసుకుంటే మనం టైంకి తినట్లేదు. ఎక్కువ శాతం మనం చూసుకుంటే రక్తనాళాలు కుచించుకుపోయి క్లాట్ అవ్వడమే మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు చూడండి, మన గట్ హెల్త్, అంటే మనం టైంకి తినట్లేదు, లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రాంగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి. సో ఏమవుతుంది, మీ జీర్ణకోశలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్యలో అసమతుల్యత అనేది ఇబ్బంది అవుతుంది. దానివల్ల మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన డ్రై టాక్సిక్ హీట్ మీ జీర్ణకోశలో తయారవుతుంది. ఆ వేడి మన హార్ట్, వెన్నుపూస, బ్రెయిన్కి తగిలి రక్తనాళాలన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోయి ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేదా మనకు బాగా తింటున్న టాక్సిక్ ఫుడ్స్ వల్ల రక్తనాళాలన్నీ కూడా రక్తం థిక్ అయిపోయి ప్లేగ్ లాగా ఫామ్ అయ్యి మనకి లోపల క్లాట్స్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనము నివారించాలంటే ఫస్ట్ మన డైట్, లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6 to 7 లోపే మ్యాక్సిమం 6-6:30 వరకు డిన్నర్ చేసేసుకోవడం మంచిది. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. సలాడ్స్ అంటే క్యారెట్, కీర, బీట్రూట్, పచ్చికూరగాయలు లాంటివి తింటే వాటి నుంచి వచ్చే ఏదైతే ఉందో, అంటే వాటి నుంచి ఏమొస్తుంది, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు డైలేట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంట్లో ఉన్న ఫైబర్ ఇదంతా కూడా మనకి గట్ హెల్త్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే చెడు టాక్సిసిటీ అంతా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే దాంట్లో ఆల్కలైన్ నేచర్, అంటే ఆల్కలైజ్ చేయడం వల్ల మీ రక్తం కానీ మీ శరీరం కానీ ఆల్కలైజ్ అవ్వడం వల్ల శరీరంలో ఉన్న విషవాయువులు ఇవన్నీ కూడా బాగా సద్దుమణుగుతుంది, డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. సో లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం ఒక మంచి హ్యాబిట్గా మనం భావించవచ్చు. అండ్ నాన్ వెజ్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. అంటే తినాలి అనుకుంటే రెడ్ మీట్ తగ్గించేసేయండి. తగ్గించి మనం వైట్ మీట్ తినడం బెటర్. అంటే ఫిష్ కానీ అండ్ నాటుకోడి లాంటివి తినడం బెటర్. అంటే హ్యాబిట్ ఉంటాయి. వీలైనంత మటుకు రెగ్యులర్గా బాగా హెవీ నాన్ వెజిటేరియన్స్ అంతా కూడా కొంతకాలం మనము అంత రిపేర్ అవ్వడానికి వెజిటేరియన్ ఫుడ్సే ఎక్కువ తినడం మంచిది. బ్రేక్ఫాస్ట్ టైంలో మనం వీలైనంత మటుకు మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అప్పుడప్పుడు మనం బ్రేక్ ఇవ్వడం, తినకుండా ఉండడం మంచిదే. దానివల్ల మన బాడీలో ఉన్న చెడు కణాలన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. బాడీ సెల్ఫ్గా టాక్సిన్స్ తీసేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. లేదా ఫ్రూట్స్కి పరిమితం అవ్వడం బెటరే. లేదా మిల్లెట్స్తో, అంటే ఎక్కువగా మనం రైస్, వీట్ రిలేటెడ్ ఇడ్లీ, వడ లాంటివి కాకుండా మిల్లెట్స్తో తినండి. అలా మనము ఆన్ అండ్ ఆఫ్ మనం చేస్తూ ఉండాలి. వీలైనంత మటుకు 2 హెవీ మీల్స్ తీసుకొని ఓన్లీ 1 టైం చాలా లైట్ మీల్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. నైట్ కూడా మనం 6 o'clock వరకు లైట్ మీల్స్తోనే ఎండ్ చేసుకొని 8 to 9 లోపు బెడ్ మీదకి వెళ్ళిపోవాలి. 9 to మార్నింగ్ 5 o'clock మనకి ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుంది, బాడీ రిపేర్ చేసుకోవాల్సిన టైం. సో ఆ టైంలో మనం చక్కటి నిద్రలో ఉంటే బాడీ సెల్ఫ్గా రిపేర్ చేసుకునే యాక్టివిటీ బాగుంటుంది. లేట్గా తిన్నాం అనుకోండి, రాత్రి రిపేర్ ఆపేసి కంప్లీట్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా రాత్రంతా డైజెషన్కే సరిపోతుంది. అంటే రిపేర్ ఆపేస్తుంది కంప్లీట్గా. సో రిపేర్, హీలింగ్ జరగాలి అని అంటే మీరు దయచేసి బై 6-6:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం మంచి దినచర్య. అలాగే గుండె జబ్బుల పరంగా మనము నాన్ వెజిటేరియన్ తగ్గించేయండి. అండ్ మీరు నేను చెప్పినట్టు ఫైబర్ ఇంటేక్ కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్లో ఎక్కువగా మనం తినడం అలవాటు చేసుకోవాలి. ఇది మన ఆహార నియమాలు అండ్ జీవనశైలి పరంగా. తర్వాత కొన్ని నాడుల గురించి చెప్తాను.
మీకు పెరికార్డియం 6 అనే ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈ క్రీజ్ నుంచి 3 ఫింగర్స్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ రోజు ఇలా మీ థంబ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది మీ హార్ట్ రేట్ని మెయింటైన్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ పెరికార్డియం 6 అని చెప్పి జర్నల్స్ ఉన్నాయి, పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి. మీరు పాయింట్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటా ఉంటే మీ రక్తనాళాలలో ఉన్న అసమతుల్యతలు తగ్గి బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి మీకు న్యాచురల్గా బీపీ అనేది కంట్రోల్ చేస్తుంది. సో బోత్ సైడ్స్ ఇది 2 వైపులా కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్ అట్లీస్ట్ ఒక 3 minutes to 5 minutes అట్లా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ రోజు కూడా మార్నింగ్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను. డైలీ ట్యాపింగ్ థెరపీ చేయాలి. అంటే యాక్యుప్రెషర్లో ఇది ఒక ట్యాపింగ్ థెరపీ. సో రోజు ఇలా ఈ ప్రెషర్ పాయింట్ ప్రెస్ చేశాక ఇలా ట్యాప్ చేయాలి. అంటే ఇలా పెట్టాలి, కాన్కేవ్ రూపంలో పెట్టేసి ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయకూడదు. సో ఇలా ట్యాప్ చేయాలి ఇట్లా. సో అలాగే మీకు చంక భాగంలో కూడా ఇలా ట్యాప్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1 to 2 minutes రెగ్యులర్గా ఇట్లా ట్యాప్ చేసుకోవడం వల్ల 2 వైపులా మళ్ళీ ఇలాగే ఇక్కడ కూడా చేసుకోండి. రోజు పొద్దున్నే ఈ పని చేయడం వల్ల హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పంపింగ్ జరుగుతుంది. బ్లడ్ వెజల్స్ ఎప్పటికప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి మనకు రేర్ కేసెస్లో ఏమవుతుందంటే, రేర్ కేసెస్ కాదు 50% కేసెస్లో జరుగుతుంది ఏంటంటే అసలు కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు. అంటే ఎనర్జీ బ్లాక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి డ్యూ టు ఇన్ఫ్లమేషన్. చెప్పినట్టు బ్లడ్ వెజల్స్ నారో అయిపోవడము, లేదా మనం ఉన్నట్టుండి సడన్గా ఊపిరి ఆగిపోవడం. ఎలా జరుగుతుంది అది? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సడన్గా మీకు ఏదో బాధాకరమైన వార్త, మీకు బాగా నచ్చిన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు, మీ క్లోజ్ చనిపోతే మనకు లోపటి నుంచి విపరీతమైన దుఃఖం వచ్చేసి మనకు ఛాతీ పట్టేసినట్టు ఊపిరి అందకుండా పోతుంది. అలాగే ఏదన్నా మీరు ఏదో చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏదో సాధించారు, ఏదో ఒలింపిక్ మెడలే సాధించారు, ఇంకేదైనా, సో విపరీతమైన సంతోషం కలిగి కూడా మనకు సడన్గా ఉన్నటువంటి ఊపిరి మనకు బిగపట్టినట్టు అవుతుంది. మనకు తెలియకుండానే మన పక్క వాళ్ళు మనని అప్రిషియేట్ చేయడము, లేదా మనం చాలా బాధపడుతున్నప్పుడు మన వీపు ఇలా తడతారు. పర్లేదు, నేను మీకు ఉన్నాంలే అని చెప్పేసి వీపు తట్టడం, లేదా షబ్బాష్ అని వీపు తట్టంగా మనకి ఇమ్మీడియట్గా మళ్ళీ అది రిలాక్స్ అయిపోతాం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఎనర్జీ బ్లాక్స్. ఈ ఎనర్జీ బ్లాక్సే మనకి హార్ట్ అటాక్స్కి 50% రీజన్స్. సో ఇది రోజు రెగ్యులర్గా మనం ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి, నాడీ వ్యవస్థని మనం రోజు స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఎనర్జీ బ్లాక్స్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. అండ్ వచ్చాక మనం సిపిఆర్లు చేద్దాము, ఇవన్నీ చేయడము, ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ రాకుండా చేయాలి. మన సిరీస్ ఉద్దేశం ఏంటి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చేయండి. ఒకటి చిన్న టిప్, ఒకవేళ ఎమర్జెన్సీలో అనుకోకుండా ఎవరికైనా రావచ్చు కదా, వచ్చినప్పుడు డాక్టర్కి కాల్ చేయండి, హాస్పిటల్కి కాల్ చేయండి, అంబులెన్స్ కాల్ చేయండి. వెళ్ళే సమయంలో మీరు కంప్లీట్గా బాగా హెవీగా మీ ఛాతీ దగ్గర, మీ టిప్ దగ్గర, మీ చుట్టూ ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళతోని మీరు ట్యాప్ చేయించుకోండి, లేదా మీరే సెల్ఫ్గా ట్యాప్ చేయండి. సో మన వీడియో ఒకటి చాలా వైరల్ అయింది ఈ హార్ట్ కేర్ పరంగా మనం చేస్తే. సో చాలామంది పేషెంట్స్ నాకు రివ్యూ చేశారు, సార్ నాకు అలాగే హార్ట్ అటాక్ వస్తే నేను ట్యాప్ చేసుకుంటూ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. లేదా ఇంకొక పేషెంట్ చెప్పారు, నేను ఇంట్లో ఉన్నాను, ఎవరు లేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 4 minutes మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. ఆ టైంలో ఎవరం కూడా హాస్పిటల్లో ఉండం, మన ఇంట్లోనే ఎక్కడో మన పర్సనల్ పనులలో ఉంటాం. సో ఆ టైంలో మీరు ఇది చేస్తే దానివల్ల మీ హార్ట్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా సెల్ఫ్ సిపిఆర్, మినీ సిపిఆర్ అని చెప్పొచ్చు ఇది మనం చేయడం వల్ల. సో ప్రివెన్షన్ కోణంలో మీరు డైట్, జీవనశైలి ఇవి పాటిస్తూ నేను చెప్పినట్టు నాడీ యోగా ఫర్ హార్ట్ కేర్ ఏదైతే నేను చెప్పానో అది మీరు రెగ్యులర్గా పాటించడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రూట్ నుంచి మీకు హార్ట్ బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఎనర్జీ బ్లాక్స్ కూడా మీకు ఫ్రీ అయిపోతుంది. కాబట్టి మీకు హార్ట్ అటాక్స్ దాదాపు 10లో 9 మందికి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, మీరు మీ చేతిలో అంటే మిరపకాయ పొడి కానీ, జింజర్ కానీ అలాంటివి ఏమన్నా ఘాటు వస్తువులు తిన్నా కూడా మీకు ఎట్లా కంట్లో నుంచి బాగా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు? లోపల విపరీతమైన మంట క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి రక్తనాళాలు న్యాచురల్గా
డైలేట్ అవుతాయి. సో అలాంటిది కూడా చేయొచ్చు. ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు మీరు ట్యాపింగ్ చేసుకుంటే ఎవరి దగ్గరైనా కొంత కారము, ఉల్లిపాయలు అలాంటివి తీసుకొని మీరు ఇమ్మీడియట్‌గా నమిలేసేయండి. కచ్చపిచ్చ నమిలేస్తే మింగుతుంటే మీకు కంప్లీట్‌గా వేడి అనేది తెలుస్తుంది. మొత్తం శరీరం అంతా వేడెక్కిపోతుంది. అండ్ బ్లడ్ వెసల్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. రక్త ప్రసరణ అనేది ఇదవుతా ఉంటుంది. సో అలా మీ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది పాటించండి. సపోజ్ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎలాంటి వైద్యం తీసుకుంటే మీరు పూర్తిగా మళ్ళీ బయటికి రావచ్చు అది కూడా చెప్తాను. సో మన పిక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సెకండ్ హార్ట్ అంటాం. మన హార్ట్ తర్వాత సెకండ్ హార్ట్ పంపింగ్ జరిగేది మన పిక్కలలో. సో మీకు ఈఈసిపి ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ అని ఒక వైద్యం ఉందండి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, జీవనశైలి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ రక్తంలో డ్యామేజ్ చేసే వ్యవస్థను తగ్గించుకొని రిపేర్ చేసి హీలింగ్ చేసే వ్యవస్థను మీరు పెంపొందించుకొని ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ మా వద్ద కార్డియాలజిస్టులు మా కన్సల్టెంట్ కార్డియాలజిస్టులు ఉంటారు. వాళ్ళ ద్వారానే మేము ఈ ట్రీట్మెంట్ చేయిస్తాము. సో మీకు ఏం చేస్తారు, ఇలా పడుకోబెట్టి మీకు మొత్తం ఇక్కడ అన్ని కప్స్ వేసేసి హార్ట్కి రివర్స్ పంపింగ్ చేయడం వల్ల హార్ట్లో ఉన్న ఎక్స్ట్రా రక్తనాళాలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఒక యాథ్లీట్కి, అంటే రెగ్యులర్గా రన్నింగ్ చేసే ఒక యాథ్లీట్కి ఎక్స్ట్రా బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా హార్ట్లో ఓపెన్ అవుతుంటాయి కదా. ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళ హార్ట్ అటాక్ ప్రూఫ్ అయిపోతుంది వాళ్ళకి హార్ట్. సో అలాగే మనము కూడా ఈఈసిపి ట్రీట్మెంట్ కార్డియాలజిస్టులు మొత్తం కూడా చాలామంది అనవసరమైన సర్జరీలు జరుగుతున్నాయి, బైపాస్లు కానీ లేకపోతే స్టంట్లు కానీ. సో ఇవి ఓన్లీ ప్యాచ్ వర్కే, ఇదేమీ రియల్ క్యూర్ కాదు. సో అదే మీరు ఈ పద్ధతులన్నీ ప్రొయాక్టివ్గా మీరు ఫాలో అయ్యి ఫంక్షనల్ మెడిసిన్ని ఫాలో అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఈసిపి చేయాల్సిన అవసరం కూడా రాదు. ఒకవేళ అలాంటి తీవ్రమైన కండిషనే వస్తే ఈఈసిపి కార్డియాలజీ సంరక్షణలో ఈఈసిపి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా న్యాచురల్ బైపాస్ సర్జరీ అయిపోతుంది. న్యాచురల్గానే మీరు హార్ట్ అటాక్ అనేది క్లియర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము జీవనశైలి, డైట్, ట్రీట్మెంట్, నాడీ వ్యవస్థ ఇవన్నీ మనం పాటించడం వల్ల చెప్పినట్టు 10లో 9 మందికి హార్ట్ అటాక్స్ మనం నివారించవచ్చు. ఇవన్నీ మనం సరిగ్గా సక్రమంగా పాటిస్తే హార్ట్ అటాక్ని మనం నంబర్ 1 కిల్లర్గా మనం ఏదైతే భావిస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా, దీన్ని మనం మెల్లిమెల్లిగా ఈ సంఖ్యని మనం తగ్గించుకుంటూ రావచ్చు. కాకపోతే దీని అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రావాలి, చేరాలి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరిని కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఇలాంటి కంటెంట్స్, సెల్ఫ్ హెల్త్ కేర్ అవేర్నెస్ మీకు ఇస్తూ ఉంటాం. మన దేశం 70% జనాలు బిలో పోవర్టీ లైన్, అంటే ఒక్క మెడికల్ బిల్తో బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అనవసరమైన మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ మనము ఆరోగ్యంగా ఉండడానికి మన ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా పాటించండి. రెగ్యులర్గా దీంట్లో చెప్తున్న టిప్స్ అన్ని మీరు సెల్ఫ్ హెల్త్ కేర్ సిరీస్లో మీరు ఎడ్యుకేట్ అవ్వండి. అండ్ మెల్లిమెల్లిగా మీ ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకొని ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.